నమస్కారం అండి. నమస్తే. పద్య నాటకం ఈ రోజుల్లో చాలా అరుదు కదా. ఈ అజరామరం నాటకం రాయడంలో మీ ఉద్దేశం ఏమి? మంచి ప్రశ్నమ్మా. ఇందులో రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, పద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనంటే పాఠ్యబోధనలో విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పే పద్ధతిలో వెళుతుంది. రెండోది, నాటకం ద్వారా లేదా సినిమా ద్వారా వెళుతుంది. సినిమాల్లో ఇప్పుడు పద్యాలు ఉండేటటువంటి సినిమాలు లేవు. కాబట్టి నాటక కళ ద్వారానే ఈ పద్యాన్ని పరివ్యాప్తం చేయాలి, అందరికీ చేరేటట్లు చేయాలి. సామాన్యులకు కూడా పద్యం ఎప్పుడు దగ్గర అవుతుంది అని అంటే మీడియా ద్వారా వెళ్తేనే దగ్గర అవుతుంది. అది బలమైనటువంటి మీడియా సినిమా. సినిమాలో ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. కాబట్టి పద్యనాటకం అంతరిస్తుంది అనుకునేటటువంటి పద్యనాటక కళలో ఒక కొత్త కోణాన్ని, ఒక కొత్త రూపాన్ని, ఒక కొత్త ఆవేశాన్ని దానికి జోడించి అజరామరం అనేటటువంటి చారిత్రక నాటకం. చారిత్రక నాటకం అంటే చరిత్రలో జరిగినటువంటి సంఘటనని నేపథ్యంగా తీసుకొని ఆధునికులకు నచ్చే విధంగా దాన్ని మలచి ఒక కొత్త కోణంలో ఆకర్షణీయంగా చూపించేటటువంటి ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నం ద్వారా పద్యం అందరికీ చేరుతుందనేటటువంటి నమ్మకము, విశ్వాసం మాకున్నది. కాబట్టి పద్యాన్ని నిలబెట్టేందుకోసం, పద్యాన్ని పరివ్యాప్తం చేసేందుకోసం, పద్యాన్ని అందరికీ చేరవేసేందుకోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, చరిత్ర. ఈ గోలకొండ చరిత్రలో అత్యున్నతమైనటువంటి వైభవోపేతమైనటువంటి దశ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా పరిపాలించినటువంటి దశ. రెండు మతాలకు, రెండు భాషలకు, రెండు సంస్కృతులకు ఒక్కటిగా చేసి నడిపించినటువంటి చరిత్ర ఇబ్రాహీం కులీ కుతుబ్ షా పరిపాలించినటువంటి కాలం. కాబట్టి ఆ కాలంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి కవి పొనికంటి తెలగన. తెలుగు సాహిత్య చరిత్రలోనే మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యాన్ని రచించినటువంటి తెలగన జీవితాన్ని నేపథ్యంగా చేసుకొని, ఎందుకంటే ఈరోజు చరిత్ర ఉన్నదంటే కేవలం కవుల ద్వారా, రచయితల ద్వారా మాత్రమే ఉన్నది. ఎంత గొప్పగా పరిపాలించినా ఆ పరిపాలనను తెలియజేయాలంటే ఒక కవే తెలియజేయాలి. కాబట్టి కవులు ఉన్నంతకాలం, కవులు జీవించిన కాలం చరితార్థమవుతుంది. ఆ కాలానికి సంబంధించినటువంటి రాజులు, అప్పటి కథ, వాళ్ళు రాసినటువంటి కావ్యం, ఇవన్నీ నిలబడిపోతాయి. ఇవి ముందు తరాలకు అందాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇట్లాంటి వస్తువును తీసుకొని నాటకంగా రూపొందించడం జరిగింది. పద్యనాటకాన్ని చాలామంది, అంటే చూసిన వాళ్ళంతా కూడా చాలా ప్రేమతో, ఆరాధనాభావంతో గౌరవిస్తున్నారు. అదే మాకు గొప్ప బహుమతిగా, గొప్ప పురస్కారంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికీ 6 ప్రదర్శనలు అయిపోయినాయి. ప్రతి ప్రదర్శనలో ఒక వినూత్నం. ప్రతి ప్రదర్శన చూసిన వాళ్ళంతా కూడా ప్రశంసిస్తున్నారు. ఇవే మాకు బలం. ఈ బలంతోనే మేము ముందుకెళ్తున్నాం. మన కవులు జగద్ధితంగా రచనలు చేశారు. అంటే ఈ లోకానికి మేలు చేసేందుకోసం రచనలు చేశారు. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని, ముఖ్యంగా తెలుగును, తెలుగు పద్యాన్ని ప్రజలకు చేర్చాలి. తెలుగు భాష అంతరించిపోతుంది, తెలుగు భాష ఎవరు పట్టించుకోవటం లేదు, విద్యాబోధనలో తెలుగును ఉపయోగించట్లేదు అనేటటువంటి బాధ, ఆవేదన చాలా చోట్లలో వ్యక్తం అవుతుంది. తెలుగు భాషను బతికించాలంటే మాట్లాడుతున్నంతకాలం తెలుగు భాష బతికే ఉంటుంది. మాట్లాడడం ఎప్పుడు మాట్లాడతాం? బాగా అర్థం కావాలి, అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, అందులో మాధుర్యం ఉండాలి. ఆ మాధుర్యం రావాలి అని అంటే అది పద్యం ద్వారానే వస్తుంది. మన పెద్దలంతా, మా వరకు కూడా, మా ముందు తరాల వాళ్ళు కూడా పద్యం ఎక్కడైతే బాగా వింటున్నారో, దాని మాధుర్యాన్ని ఎవరైతే సరిగ్గా గ్రోలుతున్నారో, ఆస్వాదిస్తున్నారో, వాళ్ళు ఆ పద్యాన్ని ముందుకు తీసుకెళ్తారు. పద్యం ఉన్నంతకాలం తెలుగు మాధుర్యం ఉంటుంది. మాట్లాడడం వ్యవహారానికి సరిపోతుంది, కానీ మాటలతో మాత్రమే మనం తృప్తి పడితే సరిపోదు. తెలుగు పద్యాన్ని ఒక పోతన, ఒక వేమన, ఇట్లా ఒక జాషువా, ఒక కరుణశ్రీ, తెలంగాణలో కూడా చాలామంది కవులు ఉన్నారు. అట్లాంటి కవుల్లో ఒక ప్రసిద్ధుడైనటువంటి కవిని, అంటే చరిత్రలో మైలురాయిగా నిలబడ్డటువంటి ఒక కవిని, ఆయన పద్యాన్ని నేపథ్యంగా తీసుకొని అందమైనటువంటి ఈ ఆధునికులకు అర్థమయ్యే రీతి లోపల పద్యాలు రాసి వాటిని వాళ్ళకి చేరవేశాము. కాబట్టి ఈ పద్య సాహిత్యాన్ని పరివ్యాప్తం చేయడం కోసం, పద్యాన్ని నిలబెట్టేందుకోసం, పద్యాన్ని ప్రాణప్రదంగా చూసుకునేటటువంటి సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకోసం, జాగృతం చేసేందుకోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. దీని ద్వారా పద్యాన్ని అందరూ ఆదరించాలని, పద్యనాటకాలని ఆదరించాలని, అప్పుడే సమాజం లోపల ఒక శాంతి, ఒక మంచి ఆరాధనాభావం కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు వస్తున్నటువంటి సినిమాలు ఇవన్నీ చూస్తున్నాం, చాలా భయంకరమైనటువంటి వాతావరణం, గృహ వాతావరణం, ఈ సెల్ ఫోన్లు, మీడియాలో కొన్ని దుష్ప్రభావం చూపించేటటువంటివి,
ఇవన్నీ చూస్తున్నాం. ఇట్లాంటి వాతావరణంలో ఒక పద్యాన్ని అందంగా అందించడం మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. దీని ద్వారా అందరూ పద్యం పట్ల ప్రేమ పెంచుకొని, పద్యం పట్ల ప్రేమ పెంచుకోవడం అంటే మన తల్లి మీద ప్రేమ పెంచుకోవడమే, మన సంస్కృతి మీద ప్రేమ పెంచుకోవడమే. కాబట్టి దీన్ని ఎంత గొప్పగా ఆదరిస్తే, ఎంత గొప్పగా స్వీకరిస్తే, ఎంత గొప్పగా ప్రచారం చేయడానికి మీరు ఉపయోగపడితే మేము చేసినటువంటి ప్రయత్నం పూర్తిగా సఫలమైందని భావిస్తున్నాము. అది చేయాల్సిందిగా ఈ మీడియా ద్వారా, TV5 ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను.